లేదు అంటే ఒక క్లారిటీ, తెలుగుదేశం జనసేన అసలు అధికారంలోకి రాదు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు నాయుడు వెళితే మనకి గ్యారంటీ లేదు రాజకీయ భవిష్యత్తు అనేటువంటి ఒక ఆందోళన వీళ్ళలో ఉండవు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, పబ్లిక్ పల్స్ ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. సాయి గారు, మీరు నేను మనమందరం జర్నలిస్టులు ఏవైనా మాట్లాడొచ్చాము, కానీ రాజకీయ నాయకులకి పబ్లిక్ పల్స్ పట్టుకున్నట్టుగా మిగతా వాళ్ళు పట్టుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ పల్స్ పట్టుకునేటువంటి రాజకీయ నేతలు వాళ్ళు ఏ పార్టీ గెలుస్తో ఆ పార్టీ వైపు దూకేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు అందుకనే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, తెలంగాణలో ఖచ్చితంగా ఎన్నికల సమయం వచ్చేసరికల్లా కేవలం 2 నెలల వ్యవధిలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి, పొంగులెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి జూపల్లి, ఇలాగా వివేక్ కానివ్వండి, లేకపోతే వాళ్ళందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు ఒక ఫ్లో ఎలా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బీఆర్ఎస్ ఓడిపోబోతుంది అనేటువంటి దాన్ని బీజేపీకి కూడా ఎవరు అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు, బీజేపీ నుంచి కూడా వెళ్ళిపోయినట్టు. ఇక్కడ మరి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందే సీట్లు చేసిన ఎందుకు ప్రతిపక్షాల వైపు రావటం లేదు అని అంటే, ఇక్కడ పబ్లిక్ పల్స్ అనేటువంటిది రాజకీయ నాయకులకి ప్రతిపక్ష పార్టీల మీద విశ్వాసం లేకపోవటం, వాళ్ళు అధికారంలోకి వస్తారనేటువంటి భరోసా లేదు. రెండో అంశం ఏమిటి అని అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఒక నివుడు గప్పిన నిప్పులాగా ఉంది తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. జనసేనలో అయితే పెద్దగా నేనేముంటుందో గొడవలు ఉంటాయి నేను అనుకోను. జనసేనలో జరగబోయే పరిణామాలు కూడా ఉన్నాయి, అది నేను క్లుప్తంగా చెప్తాను. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి సీట్ల అనౌన్స్మెంట్ చేసే మొట్టమొదటి లిస్టు ప్రకటిస్తారో ఆ లిస్టు ప్రకటించిన తర్వాత పెద్ద ప్రకంపనలు రేగేదానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కూడా వెళ్లేదానికి, పార్టీని విడిచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని నేను అనుకున్నా. చాలా నియోజకవర్గాల మీద నేను పరిశీలించిన తర్వాత ఈ మాట చెప్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ముప్పు. సీనియర్ లీడర్లు కూడా తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టే, చంద్రబాబు నాయుడు ఉంటే భవిష్యత్తు లేదు, అసలు చంద్రబాబు నాయుడికే భవిష్యత్తు లేదని కొంతమంది నేతలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీకే భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఆందోళనకు వచ్చారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత. జనసేనకు సంబంధించిన దాంట్లో జరిగే పరిణామం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో అటు రాస్తున్నాను కదా ఉన్న విషయం, 20 సీట్లు కొట్టుకున్నాడు, 32 అడిగాడు, మా వస్తే 25 వరకు ఇస్తారు, లేదంటే 1-2 అటు ఇట్లు ఉంటాయి తప్ప లేదు అని చెప్పేశారు. అదే విషయం అనేటువంటిది జనసేన వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా గట్టిగా అడగడు, త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన కూడా చెప్తున్నాడు. మీరు పొత్తుల మీద ఎవరైనా మాట్లాడితే కూడా ఒప్పుకోనని చెబుతారు. వాళ్ళు ఏం చేయాలండి, సింపుల్ గా వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏ అంగీకారం చేసుకున్నా, ఏం పొత్తులు పెట్టుకున్నా, ఏం చేసినా న్యాయంగానే 50 పైగా అసెంబ్లీ సీట్లు రాకపోతే వాళ్ళు అదే విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారు కొన్నాళ్ళు అయినా సరే, అది 2 ఏళ్ళ 2.5 ఏళ్ళ తెలియదు ఉండరు అని వాళ్ళకి నిర్ణయానికి